ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ మూత పడుతున్నాయా? సో ఎస్, ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలామంది ఇక్కడ మన హైదరాబాదు కాదని చెప్పి ఢిల్లీలో ఏదో ఉంటుందని పోయే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఢిల్లీ కోచింగ్ సెంటర్స్ మూత పడుతున్నాయని చెప్పట్లేదు, పడనున్నాయంటే దానికి సంబంధించి కొంత మనం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎందుకు మూత పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు అక్కడ క్రౌడ్ తగ్గుతున్నారు, ఎందుకని కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలంటే ఆలోచన చేస్తున్నారు, వెళ్ళినా ఎందుకని అట్రిషన్ రేట్ ఎక్కువగా ఉంది ఢిల్లీలో. అండ్ ఈ అట్రిషన్ రేట్ గురించి కానీ ఎవరు ఎక్కడ మాట్లాడరు, దాని గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మూతపడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకొక విషయం ఏంటి అంటే ఎందుకని ఢిల్లీ ఫ్యాకల్టీ మాకు హైదరాబాద్లో ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి, మేము వచ్చి అక్కడ టీచ్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి అక్కడికి ఎక్కువ మంది వాకప్ చేస్తూ ఉన్నారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అని చెప్పి ఈ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి వార్తల్లో ఉంది. అంటే ఒక రోజు మనము ఢిల్లీలో ఉండే 50 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ అనేది అవుతా ఉంది, అది మనం పీల్చుకుంటా ఉన్నాము, అంత బ్యాడ్గా ఉంది అక్కడ పొల్యూషన్ అది అని చెప్పి మన రీసెంట్ డేస్లో వార్తల్లో వస్తూనే ఉంది. ఈ రీజన్స్ ఇవన్నీ కూడా ఎందుకని అక్కడికి వెళ్తున్నారు అండ్ అట్రిషన్ రేట్ కూడా ఎందుకు పెరుగుతుంది. తర్వాత ఫుడ్ క్వాలిటీ, వెదర్ కండిషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఫుడ్ క్వాలిటీ మనకు తెలుసు, ఫుడ్ క్వాలిటీ ఎట్లుంటుంది ఏంటి అనేది మనందరికి తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఎక్స్పెన్సివ్. మాకు మంత్లీ యావరేజ్ ఇప్పుడు 25,000 మినిమం అవుతుంది ఢిల్లీలో. ఏది ఎక్సెప్ట్ ఈ కోచింగ్ ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే ఓన్లీ అక్కడ ఉండడానికి ఫుడ్కి మన అకామిడేషన్ దేనికైనా కానీ దాదాపు 25,000 మినిమం అవుతుంది. లీస్ట్లో లీస్ట్ 20,000కి తక్కువ కాదు. ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి ఢిల్లీ ఫ్యాకల్టీ కాకుండా బీహార్, యూపీ, తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీ అనేది అక్కడికి వెళ్తా ఉన్నారు. వాస్తవానికి అసలు ఢిల్లీ ఫ్యాకల్టీకి అనేది ఒక ప్రామినెంట్ ఉందా? అసలు ఢిల్లీ ఫ్యాకల్టీ అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఎవరన్నా చెప్పండి. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినా లేదా ఏ స్టూడెంట్ అయినా అసలు ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఏంటి, దీనికి సమాధానం ఏమైనా చెప్పగలుగుతారా? ఢిల్లీలో చెప్తున్నారు కాబట్టి ఢిల్లీ ఫ్యాకల్టీ, ఢిల్లీలో క్లాసులు చెప్తున్నారు కాబట్టి ఢిల్లీ ఫ్యాకల్టీ. మన హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీ వెళ్ళి ఢిల్లీలో చెప్పినా కానీ వాళ్ళు కూడా ఢిల్లీ ఫ్యాకల్టీ అవుతారు. ఢిల్లీ ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఉండేవాళ్ళం కాదు. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఏంటి అంటే ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటిలో టీచ్ చేసే వాళ్ళని ఢిల్లీ ఫ్యాకల్టీ అంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్రౌడ్ తగ్గుతున్నారు. ఎందుకు తగ్గుతున్నారు క్రౌడ్? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, లేకపోతే వెళ్ళిన తర్వాత దూరకొండలో నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ వెదర్కి అడ్జస్ట్ కాక 2 లక్షలు డబ్బులు కట్టి, ₹1,00,000 డబ్బులు కట్టి చాలామంది డ్రాప్ అయిపోయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్రిషన్ రేట్ అంటారు దీన్ని. అంటే జాయిన్ అవ్వడానికి అవుతారు, వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే 40 నుంచి 50,000 మంది మన తెలుగు అభ్యర్థులే పోతూ ఉన్నారు ఢిల్లీకి. పోయి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అట్రిషన్ రేటు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వెంటనే, వెదర్ పడకో, లేకపోతే ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి కదండి హైదరాబాద్కి, ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ఇంక్రీజ్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే, మనం సినిమాలో చూసినట్టు చిరునవ్వుతో ఒక సినిమాలో ఉంటుంది, వాళ్ళ హోటల్ ఆర్ లాడ్జ్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు బలవంతంగా వీళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళ హోటల్లో ఆ లాడ్జ్లో జాయిన్ చేసుకోవడం చూస్తూ ఉంటారు. అందుకంటే దారుణంగా తయారవుతారు. కావాలంటే ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చే లోపల బయట 5-6 మంది ఇన్స్టిట్యూట్ పీపుల్ అన్న ఒక్కసారి జస్ట్ వినండి అన్న, మా ఇన్స్టిట్యూట్ వినండి. నేను చూసాను, ఇది నేను ఫేస్ చేశాను. వెరీ రీసెంట్గా వెళ్ళాను నేను. ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ వెళ్ళాను నేను. ఇదే కాన్సెప్ట్తో అక్కడ ఏం జరుగుతుంది ఏం తెలుసుకుందాను 6 months బ్యాక్ వెళ్ళి నేను చూసాను ఇదంతా కూడా. అండ్ అంత దారుణంగా ఉంటాయి. అండ్ చాలా పుట్టగొడుగులా కింద ఒక ఫ్లోర్. ఇంకా అద్భుతంగా ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ముందు ఒకటి, మళ్ళీ వెనకాల ఒక 2 రూములు ఇంకొక ఇన్స్టిట్యూట్, పైన ఫ్లోర్లో ఇంకొక ఇన్స్టిట్యూట్, కింద ఫ్లోర్లో ఇంకొక ఇన్స్టిట్యూట్, ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ తగ్గడం కానీ చూసుకుంటే అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువైపోయాయి. అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ తక్కువ అయిపోయారు. అండ్ అట్రిషన్ రేట్ ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ 5-6 మందికి ఫోన్ చేసి ఢిల్లీ ఫ్యాకల్టీ హైదరాబాద్లో మాకు ఏమైనా అవకాశం ఉంటాయని అడుగుతున్నారు. దిస్ ఈజ్ రియాలిటీ అండి. నేను చెప్పేది ఏదో మన హైదరాబాద్ని పైకి లేపేసి ఢిల్లీని కింద పడేయడం అట్లేం లేదు. జనరల్గా రియాలిటీ ఏం జరుగుతుందో అంత హైప్ లేదు ఢిల్లీ ఇన్స్టిట్యూట్, అంత సీన్ లేదు. వాస్తవానికి అక్కడ ఉండేది మోస్ట్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్ మన సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్సే కాదంటారా? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. వాజీరామన్ రవి ఎక్కడిది, శ్రీరామ్ ఐఎస్ ఎక్కడిది, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నాయి. రావుస్ ఐఎస్ ఎక్కడిది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇంకో విషయం చూసుకుంటే అసలు మనము ఏమైనా ఇబ్బంది వస్తే కనీసం క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు మీకు అందుబాటులో ఉంటారు.
ఇక్కడ అనుకోండి మనకి పర్సనల్ మెంటర్షిప్ కానీ, ఆన్సర్ రైటింగ్ కానీ, తర్వాత వచ్చే పర్సనల్ గైడెన్స్, ఎస్ఏ రైటింగ్, టెస్ట్ సిరీస్, డౌట్స్ క్లియరెన్స్, ప్రాబ్లమ్స్ వస్తే క్వశ్చన్ చేయడానికి మీకు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు. ఇన్ని పెట్టుకొని మనం ఏంటంటే దూరపు కొండలు నులుపు కాబట్టి నేను ఢిల్లీ పోతా, ఢిల్లీ చాలా దూరం కాబట్టి ఢిల్లీ నేను పోయి జాయిన్ అవుతా, అక్కడికి వెళ్ళి ఇబ్బందులు అన్నీ పడాలి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇంకోటి హైదరాబాద్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీ నుంచి వచ్చాయి, ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టాయి, ఇక్కడ వాళ్ళు తేలిపోతున్నారు. ఎందుకు వాళ్ళు సక్సెస్ కావట్లేదు? మరి ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో పెట్టారు కదా, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఇంకా క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈజీగా మనం గెస్ చేయగలుగుతారు. మెటీరియల్ ఇక్కడ దొరకని మెటీరియల్ లేదు, ఇక్కడ రాని ఫ్యాకల్టీ లేరు, ఎక్కడికంటే తోపుగా పర్సనల్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. చూడండి ఒకసారి, మీరు ఢిల్లీ వెళ్ళి ఒక వారం రోజులు 10 రోజులు ఉండి, ఆ తర్వాత హైదరాబాద్లో ఒక 10 రోజులు ఉండి, ఈ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేయడం వల్ల మొత్తం ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని వందలు ఉంటాయి, ఒక 300-400 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి, ఒక 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నట్టున్నాయి. వీళ్ళలో కూడా యాక్టివ్గా ఉండేది ఒక 10 ఇన్స్టిట్యూట్సే. యాక్టివ్గా అంటే మంచిగా చేసేది ఒక 10-12 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. కొంచెం పాపులారిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్, కొంచెం బాగా చెప్పే 10-12 ఇన్స్టిట్యూట్స్ ఉంది. దాంట్లో ఇంకా డీటెయిల్ అయితే గట్టిగా తిప్పి కొడితే 5 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మన హైదరాబాద్లో, మంచి ఇన్స్టిట్యూట్స్ 5-6 కంటే ఎక్కువ ఉండవు. ఉన్న దాంట్లో మంచి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఒకసారి ఆలోచించండి. ఎనీవే, ఢిల్లీలో కూడా నేను వాకప్ చేస్తున్నాను. ఢిల్లీలో కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, మంచి ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడుతున్నాను. కుదిరితే మనం అక్కడ కూడా డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి అంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వెళ్తా ఉన్నాను నేను. ఎనీవే, అది కూడా ట్రై చేస్తాను. త్వరలో ఢిల్లీలో జాయిన్ అయితే కానీ మనం హైదరాబాద్లో ఏ విధంగా అయితే మన టాప్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఏ విధంగా అయితే మనం ఎంతో కొంత ఈ డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ది సేమ్ టైం అక్కడ కూడా నేను పరిచయాలు పెంచుకుంటున్నాను. మన వాళ్ళు ఎవరిని వెళ్ళినా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచిగా హాస్టల్, అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఫీజులు తగ్గించడం కానీ, సో ఇదంతా కూడా మనం ఆ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.